ఉపాధి ఉద్యోగ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు పండుగకు సొంతూళ్ల బాట పడుతున్నారు. ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపించినప్పటికీ అవి సరిపోక ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు డబ్బులు దండుకుంటున్నాయి. ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలు విమాన టికెట్లను తలపిస్తున్నాయి. పండుగలంటే సకుటుంబంగా చేసుకునే సంబరం. అందుకే కుటుంబానికి దూరంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో సొంతూళ్లకు పరుగులు తీస్తుంటారు. ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రకటించడంలో జాప్యం చేయడంతో ప్రజలు ప్రైవేటు బాట పట్టారు. ఈ అవకాశాన్ని అదును చేసుకుని కొందరు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ప్రైవేటు బస్సుల యజమానులు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ విశాఖ రూట్లో ఆర్టీసీలో టికెట్ ధర 1889 రూపాయలుంటే అది ప్రైవేట్లో 3 నుంచి 4 వేలకు పైగా ఉంది. అదే ప్రైవేటు స్లీపర్ బస్సులు అయితే అంతకంటే ఎక్కువే పలుకుతుంది. హైదరాబాద్ రాజమహేంద్రవరం ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1082 రూపాయలు, స్లీపర్లో 2888 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు స్లీపర్లో మాత్రం ధరలు రెట్టింపు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ రూట్లోనూ ప్రైవేటు ఆపరేటర్లు అధిక ఛార్జీలు దండుకుంటున్నారు. ఛార్జీల భారం పెరగడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్ళలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తుంటాము, కానీ ఈ సంవత్సరం వెళ్దామంటే ట్రైన్ లేవు, టికెట్స్ ఏం లేవు. ప్రైవేట్ బస్సులకి కానీ ఆర్టీసీ బస్సులకు వెళ్దామన్నా కానీ టికెట్లు చాలా మట్టుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. వెళ్ళాలంటే మేము వెళ్ళలేకపోతున్నామండి. ఇంక మీద ఏంటంటే ట్రైన్స్కి కొంచెం ఎక్స్ట్రా ట్రైన్లు వేస్తే బాగుంటుంది. బస్సు రేట్లు చాలా రేట్లు ఉన్నాయండి. 2000, 3000 అంటున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రైన్సే కొంచెం ఎక్స్ట్రా వేస్తే బాగుంటుంది. మాలాంటి వాళ్ళని వెళ్ళడానికైనా బాగా కుదురుతుంది. నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్దామని ట్రైన్ కానీ బస్సులు కానీ బుక్ చేద్దామని చూస్తే ఏవి కూడా అందుబాటులో లేని పరిస్థితి. ట్రైన్ టికెట్స్ అసలు దొరకడం లేదు. అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకంగా బస్సులు ప్రొవైడ్ చేసినప్పటికీ వాటి టికెట్ ధరలు కూడా మామూలు కంటే కూడా చాలా అధిక మొత్తంలో ఉన్నాయి. అలా కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ పైన డిపెండ్ అవుదాము అనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఇంకా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాయి. ఇంత ఛార్జ్ పెట్టుకొని ఈ వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఒక కామన్ మ్యాన్కి చాలా కష్టమైన పరిస్థితి. ఒకవేళ ఆ డబ్బులు పెట్టుకొని వెళ్దాం అనుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్టీసీకి వెళ్తే క్యూలో వెయిట్ చేయాలి. అలాగే టోల్ ప్లాజాస్ దగ్గర క్యూలో వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. నేను సంక్రాంతికి ఊరు వెళ్దామని ప్రయత్నిస్తున్నాను, కానీ బస్సుకి కానీ ట్రైన్కి కానీ దేనికి కానీ టికెట్లు లేనందువలన నాకు వెళ్ళడానికి వీలు పడలేదు. ఉన్నా సరే ధరలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ బస్సు దగ్గరికి వెళ్ళాక ఎక్కే పరిస్థితి లేదు, ట్రైన్ కూడా ఎక్కే పరిస్థితి లేదు. క్రిందటి సంవత్సరం ఇలాగే ట్రైన్కి టికెట్ తీసుకున్నా, కానీ నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఏసీ కూడా ఫుల్ అయిపోబట్టి కూర్చోడానికి కూడా ప్లేస్ లేకపోతే వెనక్కి వచ్చా. కానీ ఇది ప్రతి సంవత్సరం ఇలానే నడుస్తుంది. ప్రభుత్వం ఏదైనా దీనికి ఒక చర్యలు ఏదైనా తీసుకుంటే ఆల్టర్నేటివ్ ఏదైనా అరేంజ్ చేస్తే బాగుంటది. బస్సు కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయండి. అదే ట్రైన్ కి వెళ్ళాలన్నా కూడా దొరకట్లేదు. బస్కి అయినా 5000 అలా పెట్టాలి. ట్రైన్ బుక్ చేసుకోవాలన్నా ముందే బుక్ చేసుకోకుంటే గానీ మాకు కుదరట్లేదు. అందుకని కొంచెం దీని గురించి కొంచెం చూడాలని మేము కూడా కోరుతున్నాం. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 5432 బస్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. పండుగ తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే సైతం 160 ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.